హలో ఎవ్రీవన్, ఏం సంగతి? అంత మంచిదేనా? రైట్. ప్రీవియస్ క్లాస్ మనం టాపిక్ ఎక్కడికి క్లోజ్ చేసినాం? ఎక్కడెక్కడ మనకు ఎలాంటి వస్తువులు దొరికినాయి, ఏ ఏరియాలలో మనకు ఎలాంటి వస్తువులు దొరికినాయి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో దాంతో పాటుగా ఒక రెండు చిన్న విషయాల దగ్గర మనం ఆగిపోయినాం. ఇక్కడ స్లైడ్ దగ్గర ఆగిపోయినాం, అంతేనా? రైట్. సో సూత్కా జెండర్ ఎక్కడమ్మా? సూత్కా జెండర్ బలూచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ సూత్కా జెండర్లో మనకు గాజులు దొరికినాయి. అదేం సార్, మనకు ఆల్రెడీ మట్టి గాజులు దొరికినాయి కదా, లేదా శంఖంతో చేసినటువంటి కట్ చేసినటువంటి గాజులు దొరికినాయి కదా అంటే ఇవి ఆ గాజులు కాదమ్మా. సో ఇక్కడ చూడండి, బలూచిస్తాన్ అంటే సూత్కా జెండర్, బలూచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి సూత్కా జెండర్ అనే ప్రాంతంలో మనకి ఏం దొరికినాయి? గాజులు దొరికాయి. ఏంటి? గాజులు. సార్ ఇందులో స్పెషల్ ఏముంది సార్? ఆల్రెడీ మనకు కాళీబంగంలో దొరికినాయి నల్లటి గాజులు, మనకు మిగతా ప్లేస్లలో కూడా మనకు శంఖంతో చేసినటువంటి ఆ రౌండ్ గాజులు మనకు దొరికినాయి కదా సార్. మరి ఇలా స్పెషల్ ఏం సార్ అని అంటే ఉంది, ఇవి మట్టి గాజులు, ఇవి కాల్చిన మట్టి గాజులు. ఏంది? మట్టి గాజులు. ఇవి మనం మట్టి గాజులు అంటాం కదా. సో అలాంటి మట్టి గాజులు మనకు సూత్కా జెండర్ దగ్గర దొరకడం జరిగింది. మట్టితో గాజులను చేసి వాటిని కాల్చిన తర్వాత ఇలా గట్టిగా అవ్వడం జరుగుతుంది, వాటిని వీళ్ళు ధరించేది. అలాంటి మట్టి గాజులు మనకి ఎక్కడ దొరికాయనంటే సూత్కా జెండర్. మరి నల్లని గాజులు ఎక్కడ దొరికాయంటే కాళీబంగన్. ఇక్కడ చూడండి, నౌషారో, అదే బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఇంకో ప్రాంతం ఏంది? నౌషారో. పాకిస్తాన్ దేశం, బలూచిస్తాన్ ప్రావిన్స్, నౌషారో అనేది ప్రాంతం. ఇక్కడ కూడా పాకిస్తాన్ అనే దేశం, బలూచిస్తాన్ అనేది దాని ప్రావిన్స్ అంటే స్టేట్, అండ్ సూత్కా జెండర్ అనేది ఒక ఏరియా. ఆ బలూచిస్తాన్లోని నౌషారో అనే ఏరియాలో మనకు ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఒక బొమ్మ దొరకడం జరిగింది. సో ఆ బొమ్మను వీళ్ళు గమనించినట్టయితే ఆ పాపిటలో సింధూరం ధరించినట్టు మనకు ఆ బొట్టుకు సంబంధించిన ఎవిడెన్స్ అనేది దొరకడం జరిగింది. సో ఇప్పటికీ కూడా హిందూ సాంప్రదాయంలో స్త్రీలు ఏం చేస్తారు? పాపిట్లో సింధూరం ధరించడం జరుగుతుంది. సో ఈ సింధూరం ధరించే ఈ పాపిట్లో బొట్టు పెట్టుకునే సాంప్రదాయం ఏదైతుందో అది సింధు నాగరికత కాలంలో కూడా ఉన్నట్టు మనకు ఎవిడెన్స్ గా దొరికింది. ఓకేనా? నౌషారో అనే ప్రాంతంలో ఇది మీకు ఏ బుక్ లో కూడా లేదండి, ఏ బుక్ లో కూడా లేదు, ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రేడ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే సింధు నాగరికత కాలంలోని వ్యాపార వాణిజ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓకేనా? వ్యాపారం వాణిజ్యానికి తేడా ఏంటంటే, వ్యాపారం అంటే దేశం లోపల మన లోకల్లో చేసుకునే దాన్ని వ్యాపారం అంటారు. వాణిజ్యం, ట్రేడ్ అంటే ఏంది? ఇంటర్నేషనల్ వైడ్గా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ మిగతా మన దేశంతో పాటు మిగతా చుట్టుపక్కల దేశాలతో చేసేదాన్ని ఏమంటారు? ట్రేడ్ అని అంటారు. ఓకేనా? ఇంటర్నల్ ట్రేడ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ట్రేడ్ ఉంటుంది. ఇక్కడ మనం వీళ్ళు ఏం చేసిండ్రు? లోపల సింధు నాగరికత లోపల మిగతా పట్టణాలతో మొహంజోదారో, హరప్ప, డోలవీరా, లోథాల్, డోలవీరా వీళ్ళు కూడా లోపల సామాన్లు కొనుక్కునేది. దీంతో పాటుగా ఈ ఇంటర్నల్ ట్రేడ్తో పాటుగా వీళ్ళు ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే బయట దేశాలతో కూడా వీళ్ళు మనకు ట్రేడ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు మెసొపొటేమియా సివిలైజేషన్ వాళ్ళతో ట్రేడ్ చేసిండ్రు, ఈజిప్షియన్ సివిలైజేషన్ వాళ్ళతో కూడా ట్రేడ్ చేసిండ్రు. మనకు ఆధారాలు కూడా దొరికాయి, మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఎందుకు? వాళ్ళకి సంబంధించిన కొన్ని సీల్స్ మన దగ్గర దొరికాయి, మనకు సంబంధించిన కొన్ని వస్తువులు వాళ్ళ సివిలైజేషన్లో దొరకడం జరిగింది. సో దాన్ని బట్టి మన ఇద్దరి మధ్యన అంటే మెసొపొటేమియాకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మధ్యన ట్రేడ్ జరిగినట్టు మనకు ఎవిడెన్స్ దొరకడం జరిగింది. సార్ మరి ఈ ట్రేడ్ని ఏ విధంగా చేసేది అంటే ట్రాన్స్పోర్టేషన్ రెండు విధాలుగా నడిచేది. ఒకటి ఎక్కా అనే ఎడ్ల బండి ద్వారా, ఎడ్ల బండి వాళ్ళు ఎక్కా అని చెప్పేసి పిలిచేది. సార్ మరి ఎడ్ల బండి ఎవిడెన్స్ దొరికిందా అంటే ఎడ్ల బండి ఎవిడెన్స్ మనకు దొరకలేదు. కాకపోతే మనకు చక్రం కానివ్వండి, లేకపోతే ఈ టెర్రకోట మట్టి బొమ్మ, ఎడ్ల బండి లాంటి టెర్రకోట మట్టి బొమ్మ దొరకడం జరిగింది. దీంతో పాటుగా మనకు లోథాల్లో మట్టితో చేసినటువంటి పడవ బొమ్మ కూడా దొరకడం జరిగింది. దీన్ని బట్టి వీళ్ళు ట్రేడ్కి ఈ రెండు, ట్రాన్స్పోర్టేషన్కి ఈ రెండు వాడేదని చెప్పేసి తెలుస్తుంది. సార్ మరి ఈ ట్రేడ్ ఏ మీడియం పైన జరిగేది అంటే ఇచ్చిపుచ్చుకోవడంలో ఇలా ఏం వాడేది? ఇప్పుడు మనమైతే ఏం చేస్తామండి? యాపిల్స్ కావాలంటే కరెన్సీ ఇస్తాము, యాపిల్స్ తీసుకుంటాము. మరి వీళ్ళ దగ్గర కరెన్సీ లాంటిది ఏమైనా ఉందా సార్ అంటే కరెన్సీ లాంటిది ఏం లేదమ్మా. సార్ మరి మన గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్, ఏన్షియంట్ టైంలో మన కాయిన్స్ దొరికినాయి కదా, వీళ్ళు ఏమైనా కాయిన్స్ అట్లా ఏమైనా కరెన్సీ వాడినారా అంటే వీళ్ళు ఇలాంటి నాణ్యాలు కూడా వాడలేదు. అంటే ఎలాంటి కరెన్సీ, ఎలాంటి కాయిన్స్ కూడా వీళ్ళు వాడినట్టు దాఖలాలు లేవు. సార్ మరి ఏమి ఇవ్వకుండా మరి సామాన్ ఎట్లా కొనుక్కునేది అని అంటే సింపుల్, బార్టర్ సిస్టమ్. ఏంది? బార్టర్ సిస్టమ్. బార్డర్ కాదు, బార్టర్. ఓకేనా? బార్టర్ సిస్టమ్. సరే ఏంది సార్ మరి బార్టర్ సిస్టమ్ అంటే? ఇచ్చిపుచ్చుకోవడం. సింపుల్. ఇప్పుడు నా దగ్గర గోల్డ్ ఉంది, నాకు సిల్వర్ కావాలి, నేను ఏం చేస్తా? మెసొపొటేమియా దగ్గరికి వెళ్ళి గోల్డ్ తీసుకోండి, సిల్వర్ ఇవ్వండి. నా దగ్గర యాపిల్స్ ఉన్నాయి, ఆరెంజెస్ కావాలి, సో ఈ ఎక్స్ట్రా యాపిల్స్ని వేరే వాళ్ళకి ఇస్తా, అక్కడ నుంచి ఆరెంజెస్ తీసుకుంటా. సో ఎదుటి వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని మనం వాళ్ళకిచ్చి మనకు కావాల్సిన వస్తువుల్ని మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, ఇచ్చి పుచ్చుకోవడం. ఏంది? ఇచ్చి పుచ్చుకోవడం. దీన్ని ఏమంటారు? బార్టర్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? బార్టర్ సిస్టమ్. ఇప్పుడు మనం కూడా లంచ్ బాక్స్ తినేటప్పుడు మన బాక్సులు పక్కవాడికి ఇచ్చి పక్కవాడి కర్రీ మనం తీసుకుంటాం కదా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బార్టర్ సిస్టమే. సింధు నాగరికత ప్రజలు నాణాలు వాడారా, కాయిన్స్ వాడినరా అంటే వాడలేదు. ఓకేనా?
సో ఇక్కడ చూడండి వాళ్ళ ట్రేడ్ ఇట్లా మనకు ఒంటెల ద్వారా జరిగేది, ఎక్క అని ఎడ్ల బండ్ల ద్వారా జరిగేది, అండ్ ఇట్లా పడవల ద్వారా జరిగేది. సార్ ల్యాండ్ రూట్ నుంచి ఎక్కువ ట్రేడ్ చేసిండ్రా సీ రూట్ అంటే సీ రూట్ నుంచి ఎక్కువ ట్రేడ్ చేసిండ్రు. ఇక్కడ ఏంది వాళ్ళ కొలతలకు వాడినటువంటి ఈ తరాజు లాంటిది, తూకం వేసేది అంటాం కదా మనం, తక్కడిబాటు అంటాం కదా, అలాంటిది అన్నట్టు. ఏ స్టోన్తో ఈ స్టోన్స్ వేయింగ్ స్టోన్స్ తయారు చేసిందంటే చెర్ట్ అనే హార్డ్ కోర్ స్టోన్తో వీళ్ళు తయారు చేయడం జరిగింది. సార్ ఎక్కువ వీళ్ళు ట్రేడ్ ఏం చేసేదంటే మన దగ్గర ఏవైతే వస్తువులు తక్కువ ఉండేవో వాటి కోసం మన దగ్గర ఎక్కువ ఉన్న వస్తువులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకునేది. సో ట్రేడ్ ఎక్కువ ఎలాంటి వస్తువుల మీద జరిగేది? ఒకటి చూసుకుంటే మనము ఫినిష్డ్ గూడ్స్, ఫుడ్ గ్రెయిన్స్ అంటే ధాన్యాలు, మనం తినాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి మెటల్స్, ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్, షెల్స్, ఈ గవ్వలు అవి అంటాం కదా, అవి వాటితో తయారు చేసినటువంటి వస్తువులు. దాంతో పాటుగా సార్ మరి వీళ్ళు ఏం ట్రేడ్ చేసేది, ఏ వస్తువులను ఎక్కువ ట్రేడ్ చేసేది అని అంటే మెటల్స్, స్టోన్ ఆబ్జెక్ట్స్ అంటే రాళ్లతో చేసినటువంటి వస్తువులు. మనకు నేను చెప్పుకున్నాం కదా, రాళ్లతో చేసిన బ్లేడ్స్ కానివ్వండి, షార్ప్ ఎడ్జ్ ఉన్న ఆ కత్తులు కానివ్వండి, చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి వీళ్ళు ట్రేడ్ చేసుకున్నటువంటి వస్తువులు ఫుడ్ గ్రెయిన్స్, మెటల్స్, ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్, షెల్స్, స్టోన్ ఆబ్జెక్ట్స్ అండ్ మెటల్ ఆబ్జెక్ట్స్. వీటితో పాటుగా ఆ షెల్స్, శంఖాలు, గవ్వలు ఉంటాయి కదా, వాటితో చేసినటువంటి ఆ డిజైనర్ వస్తువులు కానీ, ఆర్నమెంట్స్ కానీ, వీటి అన్నిటితో వీళ్ళు ట్రేడ్ చేసేది. సరే మరి ట్రేడ్ ఎలా చేసేది మనం చెప్పుకున్నాం కదా, ముఖ్యంగా ఆ ఒంటెల ద్వారా కానీ, లేకపోతే పడవల ద్వారా కానీ, లేకపోతే ఎక్క అనే ఎడ్ల బండ్ల ద్వారా కానీ. సరే మరి ఎడ్ల బండి అంటున్నారు కదా, మరి ఎడ్ల బండికి ఉన్న వీల్స్ ఎట్లుండేనంటే తెలుసుకోవాలి కదా. వీల్స్ అంటే ఇప్పుడు మనకి ఎట్లా తెలుసు అండి, ఎడ్ల బండికి ఉన్న వీల్స్ స్పోక్స్ ఉంటాయి, ఇట్లా మధ్యలో కట్టెలు ఉంటాయి కదా, దాన్ని స్పోక్స్ అంటారు. సో ఫస్ట్ టైం వీళ్ళని ఇన్వెంట్ చేసినప్పుడు ఆ స్పోక్స్ అనేవి లేవు. ఏంది మరి ఎట్లుండే సార్ అంటే పూర్తిగా హార్డ్ కోర్గా ఉండేది. సార్ మరి వీళ్ళు ట్రేడ్ ఎలా చేసేది అని అంటే ఒకటి ల్యాండ్ రూట్, రెండు రివర్ రూట్స్, మూడోది కోస్టల్ రూట్స్. ల్యాండ్ రూట్ అంటే భూమార్గం ద్వారా వీళ్ళు ట్రేడ్ చేసేది. దాంతో పాటుగా రివర్ రూట్ అంటే ఇప్పుడు లోథాల్ నుంచి మొహంజోదడోకి వెళ్ళాలంటే ఏదైతే నది ఉందో ఈ నది పరివాహక ప్రాంతంలోనే కదా వీళ్ళు నివసించి ఉండేది. సో ఆ నది పైన వీళ్ళు ట్రేడ్ చేసేది, ఆ నది పైన పడవేసుకుని వెళ్ళేది. వేరే దేశాలతో మెసొపొటేమియా లాంటి, ఈజిప్ట్ లాంటి మిగతా నాగరికతలతో వీళ్ళు ట్రేడ్ చేయాలంటే పడవేసుకొని ఆ సముద్ర మార్గం గుండా వెళ్ళేది. ల్యాండ్ రూట్, సీ రూట్ అండ్ కోస్టల్ రూట్స్, ఈ 3 రూట్స్ని కూడా వీళ్ళు ట్రేడ్కి వాడడం జరిగింది. సరే మరి ట్రాన్స్పోర్టేషన్కి ఏం వాడినారు సార్ అని అంటే మనకు ముఖ్యంగా ఎక్క అనే ఎడ్ల బండిని వాడడం జరిగింది. సార్ మరి ఎక్క ఎందుకు అంత స్పెషాలిటీ సార్ అంటే, పడవ మనం చెప్పుకున్నాం కదా, మరి ఎక్క ఎందుకు అంత స్పెషాలిటీ అంటే ఈ ఎక్కాకు వాడిన వీల్ ఏదైతే ఉందో, అంటే ఎక్కా కోసం అంటే ఎడ్ల బండి కోసం వాడిన వీల్ ఏదైతే ఉందో అది స్పోక్డ్ వీల్ కాదు. అంటే అది స్పోక్డ్ వీల్ కాదు, అది ఏంది సాలిడ్ వీల్. స్పోక్డ్ వీల్, సాలిడ్ వీల్ అంటే ఏందో చూద్దాం. ఇది చూడండి, ఇది సాలిడ్ వీల్. ఇక్కడ ఇది ఎక్క అనే ఎడ్ల బండి టెర్రకోట మట్టి బొమ్మ మనకు దొరికింది. ఇక్కడ సింధు నాగరికత ప్రాంతంలో మనకు ఈ టెర్రకోట మట్టి బొమ్మకు సంబంధించింది ఈ ఎడ్ల బండి దొరకడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఓహో వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి ఎడ్ల బండిని వాడారు, దాన్ని వీళ్ళు ఎక్క అని చెప్పేసి పిలుచుకునేదని తెలిసింది. సో ఇక్కడ చూడండి ఈ వీల్ చూస్తే కనుక మీకు మీకు స్పోక్స్ ఏం కనిపివ్వండి, స్పోక్స్ ఏం కనిపించకుండా పూర్తిగా ఒకే మెటీరియల్తోని ఆ సాలిడ్ వీల్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం సాలిడ్ వీల్ అంటాం. ఇలాంటి సాలిడ్ వీల్స్, స్పోక్స్ లేకుండా ఉన్నటువంటి సాలిడ్ వీల్స్ని వీళ్ళు ఎక్క ఎడ్ల బండికి వాడడం, ట్రాన్స్పోర్టేషన్కి వాడడం జరిగింది. ఓకేనా. ఇప్పటికి కూడా మనం ఇలాంటి వీల్స్ చూస్తామండి, కట్టెతో వేసిన ఇలాంటి వీల్స్ చూస్తాం. ఎక్కడ చూస్తామంటే ఏదైనా జాతరకి వెళ్ళినప్పుడు, ఏదైనా రథాన్ని లాగేటప్పుడు, ఆ రథాన్ని ఎప్పుడైనా గమనించండి, ఇలాంటి రథాన్ని ఎప్పుడైనా గమనించండి, దానికి ఉన్న వీల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇలాంటి వీల్సే ఉండడం జరుగుతుంది. సో పాత కాలంలో అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలంలో ఇలా స్పోక్డ్ వీల్స్ కాకుండా ఇలా సాలిడ్ వీల్స్ వాడడం జరిగింది. సార్ ఎందుకు సార్ స్పోక్డ్ వీల్కి సాలిడ్ వీల్కి తేడా అయిందనంటే సాలిడ్ వీల్ ఏదైతే ఉందో అది ఎక్కువ వెయిట్ని ఆపగలుగుతుంది. సాలిడ్ వీల్ ఏంది ఎక్కువ వెయిట్ని ఆపగలుగుతుంది. మరి స్పోక్డ్ వీల్ ఎక్కువ వెయిట్ని ఆపలేదు సార్ అంటే ఎక్కువ వెయిట్ని ఆపకపోయినప్పటికీ స్పీడ్ ఎక్కువ పోతుంది అది. సో మనం ట్రాన్స్పోర్టేషన్లో స్పీడ్ కావాలనుకుంటే వెహికల్ అనేది లైట్ వెయిట్ ఉండాలి. సో లైట్ వెయిట్ ఉండాలంటే ఇంత హెవీ సాలిడ్ వీల్ పెడితే అది లైట్ వెయిట్ కాదు. సో అప్పుడు ఏం చేసేది, అందులో వెయిట్ని తగ్గించడానికి స్పోక్స్ అనేది రావడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, వెయిట్ తగ్గుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంది, స్పీడ్కి వెళ్ళడం కాదు, ఎక్కువ వెయిట్ని తీసుకొని వెళ్ళడం. సో అందుకని వీళ్ళు ఏం చేసారు, అంత టెక్నాలజీ వాళ్ళు వాడేది చూసిందా. స్పోక్డ్ వీల్ అయితే ఎక్కువ వెయిట్ మనం తీసుకెళ్ళలేం కాబట్టి ఇలా సాలిడ్ వీల్స్ని వాడి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేసేది. సో ఇదేంది ఎక్క సింధు నాగరికత ప్రజలు వాడిన ఎడ్ల బండి, దాని పేరు ఎక్క. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్క్రిప్ట్. ఏంది స్క్రిప్ట్, లిపి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి స్క్రిప్ట్, సింధు నాగరికత లిపి చాలా ఇంపార్టెంట్ అనేది, చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం చాలా డీప్గా తెలుసుకుందాం. ఓకేనా. ఏంది సార్ స్క్రిప్ట్ అంటే ఏంది, ఫస్ట్ స్క్రిప్ట్ అంటే ఏందో తెలుసుకోవాలా. భాష వేరు, లిపి వేరు, స్క్రిప్ట్ వేరు, లాంగ్వేజ్ వేరు. సో ఇక్కడ చూడండి సింధు నాగరికత లిపి కంటే ముందు మనము అసలు లిపి అంటే ఏంది, స్క్రిప్ట్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం చాటింగ్లో ఇంగ్లీష్లో చాటింగ్ చేస్తాం కదా,
అంటే చాటింగ్ చేసేది ఇంగ్లీష్లోనేనా? ఏం చేస్తాం మనం? ఏం చేస్తున్నాం అంటాం. ఇప్పుడు ఇది ఏ భాష అండి? భాష, లాంగ్వేజ్. ఇది ఏ లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్? ఇంగ్లీష్. ఏందండి? ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకేనా? ఇప్పుడు నేను ఏమంటాం? బాగున్నావా. రాసింది ఇంగ్లీష్లో, కానీ భాష ఏంది? తెలుగు. భాష ఏంది? తెలుగు. తెలుగు భాష. మరి రాసింది దీంట్లో సార్ అంటే ఇంగ్లీష్లోనా? కాదు. ఇంగ్లీష్ అనేది భాష. ఇంగ్లీష్ అనేది భాష. ఇప్పుడు బాగున్నావా, తిన్నావా, ఇది ఎలా అయితే తెలుగు భాషనో, తెలుగు భాష పదాలు, అలాగే గుడ్ మార్నింగ్ అనేటి, గుడ్ మార్నింగ్, ఇవి ఏదైతుందో ఈ పదాలు ఇంగ్లీష్ భాషకు సంబంధించిన పదాలు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? స్క్రిప్ట్. మరి ఇంగ్లీష్ భాషకున్న స్క్రిప్ట్ ఏంది? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా, మరి దీనికి ఉన్న స్క్రిప్ట్ ఏంది? అని అంటే లాటిన్. ఏంది? లాటిన్ స్క్రిప్ట్. సార్ హాయ్ గుడ్ మార్నింగ్ అనేది ఏ భాష సార్ అంటే ఇంగ్లీష్ భాష. సార్ హాయ్ గుడ్ మార్నింగ్ అనేది ఏ స్క్రిప్ట్ సార్ అంటే ఇంగ్లీష్ భాషకున్న స్క్రిప్ట్ ఏంది సార్ అంటే ఇంగ్లీష్ భాషలోని పదాలు రాసే స్క్రిప్ట్ ఏంది సార్ అని అంటే లాటిన్. ఏంది? లాటిన్. సార్ మరి ఇక్కడికి వద్దాం. బాగున్నావా అని ఉంది కదా సార్, ఈ బాగున్నావా అనేది ఏ భాష పదం సార్ అంటే తెలుగు భాషా పదం. బాగున్నావా అనేది తెలుగు భాషా పదం. కానీ బాగున్నావా అని రాసిన తెలుగు భాషా పదం ఏ స్క్రిప్ట్లో రాశారు అని అంటే లాటిన్ స్క్రిప్ట్లో. ఏ స్క్రిప్ట్లో రాశారు? లాటిన్ స్క్రిప్ట్లో రాయడం జరిగింది. ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ కాదు. స్క్రిప్ట్ వచ్చేసి లాటిన్, వాడిన పదం వచ్చేసి తెలుగు భాషా పదం. ఇక్కడ గుడ్ మార్నింగ్ స్క్రిప్ట్ వచ్చేసి లాటిన్, బట్ వాడిన భాష ఏంది? ఇంగ్లీష్ భాషా పదాలు. ఓకేనా? సో మనకు హిందీ ఉంది, దేవనగరి లిపి, అట్లా ప్రతి భాషకి, సో ఏవైతే కొన్ని భాషలు ఉంటాయో అలా భాషలకి స్క్రిప్ట్ అనేది ఉండడం జరుగుతుంది. స్క్రిప్ట్ అంటే రాసే విధానాన్ని స్క్రిప్ట్ అంటారు. ఆ రాసే విధానాన్ని స్క్రిప్ట్ అంటారు. ఆ రాసే విధానంలో పలానా స్క్రిప్ట్లో రాసిన పదాలు ఏవైతున్నాయో అవి భాషకు సంబంధించినవి. ఓకేనా? అవి భాషకు సంబంధించినవి. సో ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నా. రాసే విధానాన్ని స్క్రిప్ట్ అంటారు. ఆ స్క్రిప్ట్లో రాసిన పదాలు వాటిని భాష అంటారు. ఓకేనా? స్క్రిప్ట్ వేరు, భాష వేరు. సరే సార్, మరి వీళ్ళ భాష ఏంటి సార్ అంటే భాష అనేది మనకి ఇంతవరకు తెలియలేదండి. ఎందుకు తెలియలేదు అని అంటే సింధు నాగరికత ప్రజల భాష మనకు అర్థం అవ్వలేదు. ఇప్పటి వరకు కూడా మనకు సింధు నాగరికత ప్రజల భాష అనేది ఎవరికి కూడా అర్థం అవ్వలేదు. ఓకేనా? మరి వాళ్ళ స్క్రిప్ట్ ఏంది సార్ అంటే బూస్ట్రోఫెడాన్. ఏంది? బూస్ట్రోఫెడాన్ లేదా చిత్రలిపి లేదా సర్పలిపి లేదా పిక్టోగ్రాఫిక్ అంటే దీన్ని బొమ్మల లిపి అంటారు. ఏంది? బొమ్మల లిపి అంటే వీళ్ళు రాసే పద్ధతి ఏతుందో బొమ్మల ద్వారా రాసేది. బొమ్మల ద్వారా రాసేది. సార్ బొమ్మల ద్వారా భాషని ఎట్లా వ్యక్తపరచచ్చు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్ క్రయింగ్. ఇప్పుడు ఇది ఏ స్క్రిప్ట్ అండి? ఇది ఏ స్క్రిప్ట్? లాటిన్. ఓకేనా? లాటిన్ స్క్రిప్ట్. మరి ఇది ఏ లాంగ్వేజ్ అండి? ఇంగ్లీష్. ఏ లాంగ్వేజ్? ఇంగ్లీష్. ఐ యామ్ క్రయింగ్. ఓకేనా? మళ్ళీ ఇంకోటి చూడండి. మరి ఇప్పుడు ఈ ఐ యామ్ క్రయింగ్ అనే దాన్ని లాటిన్ స్క్రిప్ట్లో ఇంగ్లీష్ భాషలో రాసినాం. మరి వీళ్ళకి స్క్రిప్ట్ అయితే ఉంది. ఆ స్క్రిప్ట్ పేరు ఏంది? పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అంటే బొమ్మల లిపి లేదా చిత్రలిపి. సార్ మరి దీనికి భాష అనేది మనకు అర్థం కాలేదు కదా. మరి భాష, ఆ పదాలు అనేది లేకుండా వీళ్ళు ఐ యామ్ క్రయింగ్, నేను ఏడుస్తున్నాను అనే పదాన్ని ఎట్లా రాసేది సార్? రాసే విధానం బొమ్మల లిపి. ఓకే, మరి భాష పదాలు కావాలి కదా, భాషలోనే కదా ఆ పదాలు ఉండేది, ఆ వర్డ్స్ ఉండేవి. మరి ఆ వర్డ్స్ అనేవి మనం రాయకుండా ఇట్లా మన ఫీలింగ్ని నేను ఏడుస్తున్నాను ఎక్స్ప్రెస్ చేస్తాం. పిక్టోగ్రాఫిక్లో భాషని, ఆ భాషలోని పదాలని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేసేదో మీకు చూపిస్తా చూడండి. మీకు తెలిసిందే ఇదేంది? నేను ఏడుస్తున్నాను అర్థం వస్తుందా? ఎమోజీ. మరి ఐఎమ్ హ్యాపీ, దీని అర్థం ఏందండి? ఐఎమ్ హ్యాపీ. దీని అర్థమైంది? ఐఎమ్ హ్యాపీ. సో ఇలా పిక్టోగ్రాఫికల్ ప్రజెంటేషన్ అంటే ఇది. ఓకేనా? స్క్రిప్ట్ అంటే రాసే విధానం. ఇప్పుడు నేను ఐఎమ్ క్రయింగ్, నేను ఏడుస్తున్నాను రాసే విధానం ఏంది? ఇది పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. కానీ లాంగ్వేజ్ ఏంది? లాంగ్వేజ్ తెలియలేదు. ఇది భాష కాదు, భాషలో పదాల కూర్పు కూడా కాదు. సో ఇక్కడ ఏంది? స్క్రిప్ట్ అనేది ఉంది కానీ భాష అనేది లేదు. అంటే ఉన్నా మనకి ఇప్పటివరకు అర్థం అవ్వలేదు. సో ఇలా ఏంటండి? పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. ఏంది? పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. సార్ మరి ఇంతకుముందు చిత్రలిపి అన్నారు కదా, చిత్రలిపి అన్నా పిక్టోగ్రాఫిక్ అన్న ఒకటి, మరి బొమ్మల లిపి అన్నా చిత్రలిపి అన్న ఒకటి. సార్ మరి బూస్ట్రోఫెడాన్ కూడా అన్నారు కదా సార్ అంటే బూస్ట్రోఫెడాన్ అంటే ఏం లేదమ్మా,
మనకు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి, ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి. ఇప్పుడు బూస్ట్రోఫెడాన్ అంటే చెప్తా చూడండి. బూస్ట్రోఫెడాన్ అనేది వీళ్ళ స్క్రిప్ట్ అని అంటాం. సార్ అదేంటి సార్ పిక్టోగ్రఫిక్ అనడానికి కారణం ఏంటంటే బొమ్మల లిపి కాబట్టి పిక్టోగ్రఫిక్ అన్నాం. సార్ మరి బూస్ట్రోఫెడాన్ అంటే అర్థం ఏంటి సార్? బూస్ట్రోఫెడాన్ స్క్రిప్ట్ ఎందుకు అన్నారు అంటే ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి. ఇప్పుడు చూడండి, ఎడమ నుండి కుడికి అంటే ఏంది? లెఫ్ట్ ఇక్కడ ఉంది, రైట్ ఇక్కడ ఉంది. ఓకేనా? లెఫ్ట్ ఇక్కడ, రైట్ ఇక్కడ. ఇది మన బుక్లోని ఒక పేజ్, మన బుక్లోని ఒక పేజ్. ఇదేంది? లైన్స్. ఇదేంది? లైన్స్. మనం మామూలు ఏం రాస్తాం? లెఫ్ట్ టు రైట్ రాస్తాం. లెఫ్ట్ టు రైట్ రాస్తే దాన్ని ఏమంటారు? లెఫ్ట్ టు రైట్ రాస్తే దాన్ని బ్రాహ్మి. ఇప్పుడు మనం రాసేది లెఫ్ట్ టు రైటే కదా. బ్రాహ్మి స్క్రిప్ట్ లో ఏం చేస్తారు? లెఫ్ట్ నుంచి రైట్ కు రాస్తూ పోతారు, లెఫ్ట్ నుంచి రైట్ కి రాస్తూ పోతారు. కానీ ఉర్దూ స్క్రిప్ట్ లో ఏం చేస్తారు? రైట్ నుంచి లెఫ్ట్ కు రాస్తూ వస్తారు. బ్రాహ్మి స్క్రిప్ట్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి రాస్తూ వెళ్తే ఉర్దూలో రైట్ నుంచి లెఫ్ట్ కు రాస్తూ వస్తారు. ఓకేనా? సరే, ఇది పక్కన పెడితే, సరే మరి బూస్ట్రోఫెడాన్ అంటే ఏంది? బూస్ట్రోఫెడాన్ అంటే ఏంది అంటే బూస్ట్రోఫెడాన్ అంటే లెఫ్ట్ నుంచి మొదలుపెట్టి, లెఫ్ట్ నుంచి మొదలుపెట్టి రైట్ కు రాస్తూ వెళ్ళి, ఇప్పుడు మనం ఒక పదం రాస్తున్నాం. నేను బడికి వెళ్తున్నాను అని ఒక పదం రాద్దాం. ఓకేనా? నేను బడికి, అయ్యో లైన్ నిండిపోయింది. మరి వెళ్తున్నాను ఎక్కడ రాయాలి? కింద రాస్తాం. ఎక్కడ రాస్తాం? కింద రాస్తాం, కింద లైన్లో రాస్తాం. ఓకేనా? నేను బడికి వెళ్తున్నాను. ఓకేనా? పదం అయిపోయింది, ఫుల్ స్టాప్ పెట్టినాం. ఇక్కడ ఏంది? లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్ కు కంటిన్యూ అవుతున్నాం. సో నేను బడికి వెళ్తున్నాను ఏం చేసినాం? మళ్ళీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసినాం. అంటే ఎప్పుడైతే మనం లెఫ్ట్ కి స్టార్ట్ చేస్తాం, రైట్ కి క్లోజ్ ఇస్తాం. మళ్ళీ ఆ పదం కంటిన్యూషన్ మళ్ళీ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్ క్లోజ్ ఇస్తాం. అంతేగాని లెఫ్ట్ నుంచి రాస్తూ రైట్కి వచ్చి, మరి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బడికి వెళ్తున్నాను, నేను ఇట్లా రాస్తామా? రాయం కదా. సో మనం ఏం చేస్తాం? లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం, మళ్ళీ లెఫ్ట్కే వచ్చి మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం, మళ్ళీ లెఫ్ట్కి వచ్చి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం. అంతే కదా. ఉర్దూలో కూడా సేమ్ ఏంది? రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. సో రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. ఇక్కడ పదం అయిపోయిందంటే మళ్ళీ రైట్కి వచ్చి మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు, మళ్ళీ రైట్కి వచ్చి రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. కానీ బూస్ట్రోఫెడాన్ స్క్రిప్ట్లో అట్లుండదు. బూస్ట్రోఫెడాన్ స్క్రిప్ట్లో ఎట్లుంటుంది సార్ మరి అని అంటే లెఫ్ట్ నుంచి రైట్కు వెళ్తారు, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కు, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కు, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కు. అర్థమైందా? సో ఇక్కడ ఏం చేశారండి? లెఫ్ట్ నుంచి రాయడం స్టార్ట్ చేసి లెఫ్ట్ నుంచి రాస్తూ రైట్కి వెళ్తే మళ్ళీ కంటిన్యూషన్లో మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తారు, మళ్ళీ కంటిన్యూషన్లో లెఫ్ట్ నుంచి రైట్కి, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి. సో ఇది ఎట్లుందండి? పాములా ఉంది కదా. అందుకే దీన్ని ఏమన్నారు? సర్పలిపి. ఏమన్నారు దీన్ని? సర్పలిపి. ఓకేనా? అందుకే దీన్ని సర్పలిపి అనడం జరిగింది. అంటే ఇది పాములాగా ఉంది కదండి, ఇది పాములాగా ఉంది కదా. సో అందుకనే దీన్ని సర్పలిపి అనడం జరిగింది. మరి సర్పలిపితో పాటు దీన్ని ఏమన్నారు? బూస్ట్రోఫెడాన్. ఇలా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రాస్తూ పోతే దీన్ని బూస్ట్రోఫెడాన్ స్క్రిప్ట్ అంటారు. తెలుగులో అయితే దీన్ని సర్పలిపి ఏమంటారు? సర్పలిపి అనడం జరిగింది. ఓకేనా సార్? మరి వీళ్ళకి ఎట్లా తెలుసు సార్? వీళ్ళకి భాష అయితే వాళ్ళకి అర్థం కాలేదు కదా. మరి వీళ్ళు రాసింది ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు ఎట్లా అర్థం చేసుకున్నారు అంటే ఏం లేదమ్మా, సింపుల్. ఇలా వాళ్ళకు ఒక స్క్రిప్ట్, ఒక ఇన్స్క్రిప్షన్ కనిపించింది. వాళ్ళు ఏం చేసిండ్రు? లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసిండ్రు. ఇలా ఏదో రాస్తూ వెళ్ళి ఇక్కడికి ఆగిపోయింది. అంటే ఇక్కడ స్పేస్ ఉన్నది కానీ వాళ్ళ పదం ఇక్కడికే ఆపేసిండ్రు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకున్నారు? ఓకే వీళ్ళు లెఫ్ట్ నుంచి రైట్ రాస్తారని చెప్పేసి అర్థం చేసుకున్నారు. ఓకే వీళ్ళు లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తారని అర్థం చేసుకున్నారు. కాకపోతే ట్విస్ట్ ఏంది? సెకండ్ లైన్లో మళ్ళీ ఏమైంది? వీళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా రాసుకుంటూ వచ్చి ఇక్కడికి ఆపేసిండ్రు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయింది. వీళ్ళకు 2 ఇన్స్క్రిప్షన్స్ దొరికినాయి అనుకుందాం. 2 ఇన్స్క్రిప్షన్స్ దొరికినాయి. దీన్ని బేస్ చేసుకున్న వీళ్ళు బూస్ట్రోఫెడాన్ స్క్రిప్ట్ అని చెప్పారు. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్లో వాళ్ళకి ఏం దొరికింది? ఇప్పుడు ఇలా లైన్స్ ఉంటే లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్కి, అంటే ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టార్ట్ చేసి పలానా రాస్తూ ఇక్కడికి పదం అయిపోయింది, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకున్నారు? ఓకే వీళ్ళు లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తారు అని చెప్పేసి అర్థం చేసుకున్నారు. ఇంకో స్క్రిప్ట్ చూసేసరికంటే ఏం తెలిసింది? సేమ్ ఇక్కడ కూడా 3 లైన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఏముంది? లెఫ్ట్ నుంచి రైట్ అంటే లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేశారు. ఇలా రాస్తూ మళ్ళీ ఇక్కడ నుంచి కాదు, ఇక మళ్ళీ ఇట్లా ఇక్కడ వర్డ్ కంప్లీట్ గానే ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు.
అంటే ఇప్పుడు దీని అర్థమైంది, లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తారు, మళ్ళీ కంటిన్యూషన్ రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. అబ్బో ఏదో తేడా కొడుతుందని చెప్పేసి ఆ స్క్రిప్ట్ నేమ్ పేరు పెట్టిండ్రు బూస్ట్రోఫిడాన్. ఏంది బూస్ట్రోఫిడాన్. సర్పలిపి లేదా బూస్ట్రోఫిడాన్. లోపల బొమ్మలు కాబట్టి బొమ్మల లిపి. ఇంగ్లీష్లో అయితే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. ఇంకా మంచి భాషలో అయితే చిత్రలిపి, బొమ్మల లిపి, బూస్ట్రోఫిడాన్, సర్పలిపి. ఇవన్నీ పేర్లు ఉన్నాయి దీనికి. ఓకేనా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ అంతా మ్యాజికల్ స్క్రిప్ట్. సో ఇప్పటి వరకు వాళ్ళకి దొరికినటువంటి హిస్టోరియన్స్ దొరికినటువంటి ఇన్స్క్రిప్షన్స్లలో, శాసనాలలో అతిపెద్ద శాసనం సైజులో కాదండి, అక్షరాలు. ఓకేనా. ఆ పదాలు ఉంటాయి కదా, వాళ్ళకి దొరికిన ఇన్స్క్రిప్షన్లో ఎక్కువగా అక్షరాలు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ ఏది అని అంటే 26 ఆల్ఫాబెట్స్ ఉన్న ఇన్స్క్రిప్షన్ దొరికింది ఇప్పటివరకు. ఎంత? 26. సో మీరు మ్యాక్సిమం చిన్న చిన్న రైటింగ్సే రాసేవాళ్ళు, ఒక 3-4 బొమ్మలు వేసేది వదిలేసేది. కానీ ఇప్పటివరకు ఎక్కువగా ఆ పిక్చర్స్ వాళ్ళ స్క్రిప్ట్లో ఎక్కువగా ఆ ఆల్ఫాబెట్స్ ఉన్నటువంటి స్క్రిప్ట్ ఏది అని అంటే మ్యాక్సిమం నంబర్స్ ఉన్నది ఏదంటే 26 అంతే. సో ఇప్పటివరకు దొరికిన దాంట్లో 2 పదాలు 3 పదాలు అంటే 3 అక్షరాలు 4 అక్షరాలు లేకపోతే 5-10 అక్షరాలు దొరికింది. 10 అక్షరాలతో ఉన్నటువంటి సింధు నాగరికత స్క్రిప్ట్ మనకి ఎక్కడ దొరికింది? ఒక బోర్డు పైన 10 లెటర్స్ పెట్టుంటాయి. ఎక్కడ దొరికింది? వెరీ గుడ్, ఢోలవీరా. ఎక్కడ? ఢోలవీరా. రైట్. సో అట్లా మ్యాక్సిమం దొరికింది ఎక్కడ అంటే 26 పేద దొరికింది, అక్కడ 26 లెటర్స్ పెట్టడం జరిగింది. ఓకేనా. సో అది. సో ఇప్పటి వరకు దొరికినటువంటి సింధు నాగరికతలో అతిపెద్ద శాసనంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే ఎన్నమ్మా? 26. ఎన్ని? 26. ఓకే. హిస్టోరియన్ ఎస్ఆర్ రావు గారు ఏమన్నారండి ఈ స్క్రిప్ట్ చూసిన తర్వాత? బహుశా ఇది మేబీ ఇది సాంస్క్రిట్ కి అంటే ఈ సింధు నాగరికత ప్రజలు వాడిన భాష ఏదైతుందో అది సంస్కృతానికి పూర్వ భాష అయి ఉండొచ్చు, అంటే సంస్కృతానికి దీనికి సంబంధం ఉండి ఉండవచ్చు అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఎస్ఆర్ రావు గారు. ఎవరు? ఎస్ఆర్ రావు. ద్రవిడియన్ రూట్స్, ద్రవిడ భాషలు అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ద్రవిడ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు, ఇవన్నీ ద్రవిడ లాంగ్వేజ్, ద్రవిడ భాషలు. ఈ ద్రవిడ భాషలతో సంబంధం ఉందని చెప్పిన వ్యక్తి ఎవరు? ఐరావతం. ఎవరు? ఐరావతం మహాదేవన్. ఐరావతం మహాదేవన్. ఈయనేమన్నాడు? సంస్కృత భాషకు పూర్వ భాష కాదు ఇది, ఇది ద్రావిడ భాషలకు సంబంధం ఉన్నటువంటి భాష అని చెప్పింది ఎవరు? ఐరావతం మహాదేవన్. కాదు, ఇది సంస్కృత భాషకే పూర్వ భాష అని చెప్పింది ఎవరు? ఎస్ఆర్ రావు. ఎవరు? ఎస్ఆర్ రావు. నెక్స్ట్ ఏంటండి? ఛాలెంజెస్ డిసిఫరింగ్ ద ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్. సో ఇక్కడ చూడండి ఏంది మనం మెయిన్గా ఫేస్ చేసిన ఛాలెంజెస్. సార్ మరి ఇందరు శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ, ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ అర్థం కాకపోవడానికి కారణం ఏంటి సార్? మన తోటలో మెసొపొటేమియా వాళ్ళ స్క్రిప్ట్ అర్థమైంది, మనకు ఈజిప్షియన్ స్క్రిప్ట్ అర్థమైంది. మరి ఈజిప్షియన్ స్క్రిప్ట్లో కూడా మనకు బొమ్మలు ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా బొమ్మలు లిపే కదా, మరి మనది కూడా బొమ్మలు లిపే కదా, మరి వాళ్ళకి పిక్చర్స్ ఉన్నాయి, వాళ్ళ భాష అర్థమైనప్పుడు మన పిక్చర్స్ మనకు ఎందుకు అర్థం కాలేదు సార్ అంటే ఇక్కడ తేడా ఏంటంటే ఈజిప్షియన్స్ పిక్చర్స్తో పాటుగా కొంత లాంగ్వేజ్ని కూడా రాయడం జరిగింది. సో ఆ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ భాష వీళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ మనకి ఇక్కడ ఏంది? లాంగ్వేజ్ ఏం రాయలేదు, ఏ భాష ఏ పదాలు ఏం రాయలేదు, ఎంత చూసినా ఎటు చూసినా బొమ్మలు 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 బొమ్మలే ఉన్నాయి. సో ఏందండి? నో మల్టీలింగ్వల్ ఇన్స్క్రిప్షన్. అంటే ఈజిప్షియన్లో మెసొపొటేమియా నాగరికతలో మనకు దొరికింది ఏంది? మల్టీలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్ దొరికినాయి. అక్కడ దొరికిన శాసనాలలో బొమ్మలు ఉన్నాయి, బొమ్మలతో పాటుగా భాష కూడా ఉంది కాబట్టి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం జరిగింది. కానీ అక్కడ అర్థమైంది, కానీ మన దగ్గర ఏంది? భాష అనేది ఇవ్వలేదు, జస్ట్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. సో అర్థం చేసుకోలేకపోయినారు. షార్ట్ టెక్స్ట్. షార్ట్ టెక్స్ట్ అంటే ఏంటండి? ఇప్పుడు ఒక పెద్ద శాసనం ఉన్నప్పుడు కనీసం ఒక 10-15 లైన్లు ఉంటాయి కదా, ఒక 20-30 పదాలు ఉంటాయి కదా, ఒక 20-30 వర్డ్స్ ఉంటే ఆ 20-30 వర్డ్స్లో కనీసం ఒక 3-4 వర్డ్స్ మనకు తెలుస్తుండే. కానీ మన వాళ్ళు చిన్న చిన్న స్క్రిప్ట్ అంటే మహా అయితే ఒక సీల్ పైన 2-3 బొమ్మలు, లేకపోతే ఒక పెద్ద బొమ్మ పైన 3-4 బొమ్మలు. ఆ 3-4 బొమ్మలతో ఏం అర్థమైతే మనకు అర్థం కాదు. ఇక్కడ చూడండి మనకు మ్యాక్సిమం లెటర్స్ వాడినటువంటి స్క్రిప్ట్కి దొరికిన ఇన్స్క్రిప్షన్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి అలా? 26. ఎన్ని? 26. ఇక అదే ఇక అంతకు మించి లెటర్స్ వాడినట్టు 26కి మించి లెటర్స్ వాడినట్టు ఒక దగ్గర మనకు ఎక్కడ ఇన్స్క్రిప్షన్ దొరకలేదు. ఆ 26 లెటర్స్లో వీళ్ళకి ఏం అర్థం అవుతుంది? సో అర్థం చేసుకోలేకపోయినారు. ఓకేనా. అన్నోన్ లాంగ్వేజ్, ఇది తెలియదు. సో ఇక్కడ చూడండి ఇది వాళ్ళ స్క్రిప్ట్కి సంబంధించింది. ఓకేనా, ఇది వాళ్ళ స్క్రిప్ట్కి సంబంధించింది. ఇలా సీల్స్ పై కూడా వాళ్ళు పైన స్క్రిప్ట్ రాసేది. ఇవన్నీ చిత్రలిపి. వీళ్ళు ఈ చిత్రలిపి ఏదైతే ఉందో ఎవరికి కూడా ఇంతవరకు అర్థం కాలేదు. ఓకేనా. సో ఆ ఇన్స్క్రిప్షన్లలో లేదా ఆ సీల్స్ పై నుంచి ఆ బొమ్మల పై నుంచి తీసుకున్నటువంటి లెటర్స్ ఇవి ఇంతవరకు కూడా అర్థం అవ్వలేదు. కాకపోతే ఇందులో కొన్ని సింబల్స్ ఏవైతున్నాయో ప్రజెంట్ కూడా మనం హిందూ మైథాలజీలో వాడడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి స్వస్తిక్ సింబల్ని మనం ఇప్పుడు ఈ కాలంలో కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఇదండి, అందుకనే వాళ్ళకు అర్థం అవ్వలేదు. మరి సార్ వీళ్ళ పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ ఏదైతుందో దీంట్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు ఇంగ్లీష్ అయితే 26 ఆల్ఫాబెట్స్ అని చెప్తాం. ABCDFG ఇవన్నీ ఉంటాయి కదా, ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. మరి తెలుగు ఆల్ఫాబెట్స్ ఎన్ని? ఈ ఊరు
కక్క గగ్గన ఎన్ని ఉంటాయి? 56 ఉంటాయి. మరి మనకు 56 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా అక్షరమాలలో తెలుగులో. ఇంగ్లీష్లో అయితే 26 ఉన్నాయి కదా సార్. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ లాంటివి ఉన్నాయి అంటే ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి? ఎన్ని పిక్చర్స్తో వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళు లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ చేసేదంటే ఒక్కొక్కరు ఒక్కో నెంబర్ చెప్పారు. అంటే ఎగ్జాక్ట్ ఇన్ని అని చెప్పడానికి లేదు. సో ఎస్ఆర్ రావు గారు ఎన్ని చెప్పారండి? 62. దెర్ ఆర్ 62 పిక్చర్స్ ఇన్ దేర్ స్క్రిప్ట్ అని చెప్పిండు. సో ఆయనతో పాటుగా ఆస్కో పర్పోలా ఎన్ని చెప్పిండు? 425 లెటర్స్ ఉన్నాయి, 425 ఆల్ఫాబెట్స్ వాళ్ళ దాంట్లో ఉన్నాయి అని చెప్పిండు. అవన్నీ కావు. బ్రియాన్ కేవెల్స్ ఎన్ని చెప్పిండు? 676 ఉన్నాయని చెప్పిండు. చూడండి, ఎస్ఆర్ రావు చెప్పిన 62కి బ్రియాన్ వెల్స్ చెప్పిన 676కి ఎంత తేడా ఉందండి, ఇంత వేరియేషన్. సో అందుకనే వీళ్ళు ఎగ్జాక్ట్గా ఇన్ని ఉన్నాయి, ఇన్ని బొమ్మల్ని వీళ్ళు వాడారు, ఇన్ని ఆల్ఫాబెట్స్ని వీళ్ళు వాడారని చెప్పేసి ఒక కంక్లూజన్కి రాలేకపోయినరు. ఓకేనా? సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఢోలవీరాలో ఒక సైన్ బోర్డు దొరికిందని చెప్పేసి, 10 అక్షరాలతో కూడినటువంటి సైన్ బోర్డు ఆ ఢోలవీరా సైన్ బోర్డు. ఓకేనా? ఈ 10 తర్వాత మళ్ళీ 26 అక్షరాలతో కూడినటువంటి మనకు ఒక ఇన్స్క్రిప్షన్ దొరకడం జరిగింది. ఇక అది లాస్ట్. ఆ 26 తర్వాత మళ్ళీ ఇంకేం దొరకలేదు. ఓకేనా? 10 అక్షరాలతో ఉన్నటువంటి సైన్ బోర్డ్ ఎక్కడ దొరికింది? ఢోలవీరా. మరి ఢోలవీరాలు ఎక్కడ సార్ అని అంటే అప్పర్ టౌనా లోవర్ టౌనా ఇవి ఉంటాయి కదా. సో ఇక్కడ ఎంట్రెన్స్లో, ఓకేనా, ఎంట్రెన్స్లో ఈ సైన్ బోర్డ్ ఉండడం జరిగింది. చెక్క మీద చెక్కి జిప్సంతో లెటర్స్ రాసి పెట్టడం జరిగింది. చెక్ వెళ్ళిపోయింది, జిప్సం మాత్రం మిగిలిపోయింది. ఆ జిప్సం వర్డ్స్ మనకు దొరికినాయి. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ కూడా చెప్పుకున్నాం. ఓకేనా? సంస్కృత భాషకి పూర్వ భాషగా ఎస్ఆర్ రావు గారు ఈ సింధు నాగరికత భాషనే చెప్పడం జరిగింది. అంటే ఈ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ చూసిన తర్వాత ఇది మేబీ సంస్కృత భాషకి పూర్వ భాష అయి ఉండొచ్చు అని చెప్పేసి ఎస్ఆర్ రావు గారు చెప్పారు. కానీ ఎస్ఆర్ రావు గారి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ, హిస్టోరియన్ ఎస్ఆర్ రావు అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ ఆస్కో పర్పోలా కానివ్వండి, ఐరావతం మహాదేవన్ కానివ్వండి, వాళ్ళు ఏమన్నారు? కాదు, ఇది సంస్కృత భాషకి పూర్వ భాష కాదు, ఇది ఖచ్చితంగా ద్రవిడ భాషలకు సంబంధించిన భాష అని చెప్పేసి చెప్పారు. సార్ మరి ఆ ద్రవిడ భాషలకు సంబంధించిన భాష అని చెప్పేసి ఆయన ఒక్కనే చెప్పిందంటే ఆస్కో పర్పోలా అండ్ సునీత్ కుమార్ చటర్జీ, ఫాదర్ హిరాస్, ఐరావతన్ మహాదేవన్, కృష్ణమూర్తి. అదేం సార్ ఇందరు దీనికి సపోర్ట్ చేయడానికి కారణం ఏంది? ఇది ద్రవిడ భాషకు సంబంధించిన మూల భాషని అని చెప్పడానికి ఇందరు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఉందండి. ఆ కారణం ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది సింధు నాగరికతకు సంబంధించినటువంటి గుర్తులు, కొన్ని గుర్తులు. ఓకేనా? ఇలాంటి గుర్తులు మనకు తమిళనాడు ప్రాంతంలో దొరికినటువంటి కొన్ని పాత ఏన్షియంట్ కాలంలో దొరికినటువంటి కుండల పైన, ఆ కాలంలో దొరికినటువంటి కుండల పైన, ఇతర వస్తువుల పైన ఉన్నటువంటి బొమ్మలతో 60%గా మనకు మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇవి తమిళనాడులో దొరికినటువంటి గ్రాఫిటీ మార్క్స్. అంటే ఆ కుండల పైన వేసినటువంటి డిజైన్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్కి, ఆ గ్రాఫిటీ మార్క్స్కి, ఆ బొమ్మలకి సింధు నాగరికతకి కూడా 60% వరకు సరిపోలుతుంది. ఓకేనా? సో ఇలా సింధు నాగరికతలోని ఆ స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఆ బొమ్మలకి, తమిళనాడులో దొరికినటువంటి ఈ బొమ్మలకి మ్యాచ్ అవ్వడంతో, సో 60% ఏమో మ్యాచ్ అవ్వడంతో ఐరావతం మహాదేవన్ గారు మరియు ఆస్కో పర్పోలా గారు, సో మిగతా హిస్టోరియన్స్ ద్రవిడ భాషకి ఇది మూల భాష అని చెప్పేసి అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్ రావు గారు మాత్రం కాదు, ఈ సంస్కృత భాషకి మూల భాష అని చెప్పేసి అభిప్రాయపడ్డారు. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఎలా అవుతాడండి? సింధు నాగరికత స్క్రిప్ట్ అనేది సంస్కృత భాషకి మూల భాష అని చెప్పింది ఎవరు అని అంటే ఎస్ఆర్ రావు. కాదు, ఇది ద్రవిడ భాషలకు మూల భాష అని చెప్పింది ఎవరంటే ఐరావతన్ మహాదేవన్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటండి? వెయిట్స్ అండ్ మెజర్స్. ఓకేనా? అంటే వీళ్ళు ట్రేడ్ చేసింది కదా, మరి ట్రేడ్ అట్లనే చేస్తామా? ఎంత సామాన్ పంపుతున్నాం, ఎన్ని కిలోలు పంపుతున్నాం, లేకపోతే ఒక క్లాత్ పంపితే ఎన్ని మీటర్లు పంపుతున్నాం, కొలతలు ఉంటాయి కదా, పొడవు, ఎత్తు, బరువు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మెజర్మెంట్స్ వీళ్ళు ఎట్లా చేసుకునేది, ముఖ్యంగా వేయింగ్ ఎట్లా చేసుకునేది చూద్దాం మనం. ఓకేనా? చెర్ట్ అనే స్టోన్తోని వీళ్ళు ఆ తూకపు రాళ్లను తయారు చేసుకునేది. ఓకేనా? చెర్ట్ అనే స్టోన్తోని తూకపు రాళ్లను తయారు చేసుకునేది. సార్ మరి ఏ షేప్లో ఉండేది? రౌండ్ షేప్లో ఉండేది అంటే కాదండి, క్యూబికల్ షేప్. ఏ షేప్? చతురస్రాకారంలో క్యూబికల్ షేప్లో మనకు ఈ చెర్ట్తో తయారు చేయబడినటువంటి వేయింగ్ స్టోన్స్ అనేది మనకు ఉండేది. ఓకేనా? చూడండి, ఇక్కడ వాళ్ళ మెజర్మెంట్స్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ క్యూబికల్ ఇన్ షేప్. ఓకేనా? క్యూబికల్ ఇన్ షేప్ ఉండేది. సార్ మనకి దుకాణాలు ఉంటాయి కదా సార్, 1 కిలో, 2 కిలోలు, అర కిలో, 5 కిలోలు, 10 కిలోలు అని చెప్పేసి దాని మీద రాసి ఉంటాయి కదా, 1 kg, 2 kg, 10 kg అని చెప్పేసి. సార్ మరి ఇలాంటి ఈ చెట్టు స్టోన్, ఈ క్యూబిక్ స్టోన్స్ పైన, మెజరింగ్ స్టోన్స్ పైన ఏమైనా వెయిట్ రాస్తుందా సార్ అంటే దేనిపైన కూడా వెయిట్ అనేది రాసి లేదు. సో ఇక్కడ వాళ్ళు వేయింగ్కి కూడా 2 డైమెన్షన్స్ వాడిండండి. అంటే ఒకటి బైనరీ సిస్టమ్, రెండోది డెసిమల్ సిస్టమ్. బైనరీ సిస్టమ్ మరియు డెసిమల్ సిస్టమ్. డెసిమల్ అంటే దశాంశ మానం అండి. ఇప్పుడు 10, 20, 30, 40, 50 ఉన్నాయి కదా, దాన్ని దశాంశ మానం అంటారు. బైనరీ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక దానికి రెండింతలు, దానికి మరో రెండింతలు, దానికి మరో రెండింతలు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మన దుకాణాల్లో మనం చూసుకుంటే, మన షాప్లలో వేయింగ్ స్టోన్స్ ఉంటాయి కదా, మీరు చూసిన వేయింగ్ స్టోన్స్ ఏంది? అర కేజీ, కేజీ, 2 kgs, 5 kgs, 10 kg. అంతేనా?
కేజీ, 2 kg, 5 kg, 10 kg ఇవైతే మీరు చూసే ఉంటారు కదా. మరి ఎక్కడైనా 3 kg చూసిండ్రా? పోనీ మరి 4 kg చూసిండ్రా? చూడలే కదా. సో ఇక్కడ మాత్రం అలా 1 kg, 5 kg, 10 kg కాకుండా బైనరీ సిస్టమ్ వాడినరు. చిన్న చిన్న వెయిట్స్కి అయితే బైనరీ సిస్టమ్ వాడినరు, పెద్ద పెద్ద వెయిట్స్కి అయితే డెసిమల్ సిస్టమ్ వాడినరు. ఓకేనా సార్? చిన్న వెయిట్స్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ కేజీ ఉంది, వీళ్ళు వాడిన బైనరీ సిస్టమ్ ప్రకారం కేజీ దానికి రెండింతలు డబల్ 2 kg. మరి ఇంకో వేయింగ్ స్టోన్ చూస్తే 2కి డబల్ 4 kg. మరి ఇంకో వేయింగ్ స్టోన్ చూస్తే 4కి డబల్ 8 kg. మరి ఇంకో వేయింగ్ స్టోన్ చూస్తే 8కి డబల్ 16 kg. అంటే 1కి డబల్ 2, 2కి డబల్ 4, 4కి డబల్ 8, 8కి డబల్ 16, 16కి డబల్ 32. సో వీళ్ళు ఇలా బైనరీ సిస్టమ్ని వాడుతూ వెయిట్స్ ఆ వేయింగ్ మెజర్స్ అనేది చేసేది. వాళ్ళ దగ్గర ఉన్న వేయింగ్ స్టోన్స్ అలా బైనరీ సిస్టంలో ఉండేది. కానీ ఇలాంటి ఈ వేయింగ్ మెజర్స్ ఏవైతుందో బైనరీ సిస్టంలో వాడినవి ఇవి ఓన్లీ చిన్న చిన్న వస్తువులకు మాత్రమే. అంటే ఈ కేజీ, 10 kg, 20 kg వీటికి మాత్రమే వాడది. పెద్ద అమౌంట్లో మనకు ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే, పెద్ద అమౌంట్లో మనకు ట్రేడ్ చేయాల్సి వస్తే దానికి బైనరీ సిస్టమ్ వాడేస్తారంటే కాదు. సో పెద్ద అమౌంట్లో ఉన్నప్పుడు సామాన్లు వీళ్ళు డెసిమల్ సిస్టమ్ని వాడేది. ఏంది డెసిమల్ సిస్టమ్? లోవర్ డినామినేషన్స్ ఏంది అంటే 1, 2, 4, 8, 16, 32. హయ్యర్ డినామినేషన్స్ ఏంది అని అంటే డెసిమల్ సిస్టమ్ని ఫాలో అయ్యారు. ఓకేనా? డెసిమల్ సిస్టమ్ని ఫాలో అయ్యేది. సరే ఈ అన్నింటిలో వీళ్ళు కామన్గా వాడింది ఏది సార్? కామన్గా మనకు ఎన్ని వేయింగ్స్ ఉన్నప్పటికీ కామన్గా వాడింది ఏది సార్ అని అంటే 16. ఏందండి 16? అదేం సార్ కామన్గా అంటే నాకు అర్థం అవ్వట్లేదు అంటారా? ఇప్పుడు మీరు దుకాణంకి వెళ్ళినారు, దుకాణంకి వెళ్ళినాక ఏముంటాయి? అక్కడ అన్ని వేయింగ్ మెజర్స్ ఉంటాయి. 10 kg ఉంటుంది, 5 kg ఉంటుంది, 2 kg ఉంటుంది, 1 kg ఉంటుంది, అర కేజీ ఉంటుంది, పావు కేజీ కూడా ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ రెగ్యులర్గా మనకు ఎక్కువ కామన్గా ఎక్కువ నడిచేది ఏంది? ఎక్కువ వాడేది ఏంది? కేజీది వాడతాం, కేజీ, అర కేజీ వాడతాం, అంతే కదా. ఈ పావు కేజీ, ఈ 10 kg ఇలాంటి రేర్గా వాడతాం, అంతే కదా. మీరు అందుకనే ఆ తక్కడి బాట్లు మీరు చూసుకుంటే కనుక, ఆ తక్కడి బాట్లు అంటే ఆ వేయింగ్ ఆబ్జెక్ట్స్ చూసుకుంటే కనుక ఆ కేజీదే బాగా వాడి ఉంటుంది. అంటే కామన్గా షాపతనికి అన్న ఇక్కడున్న ఇన్ని బాట్లలో, ఇక్కడున్న ఇన్ని వేయింగ్ ఆబ్జెక్ట్స్లలో ఎక్కువగా మీరు దేన్ని వాడతారంటే ఎక్కువ కొనేది ఈ అర కేజీ ఉంటారు కాబట్టి ఈ కేజీ ఎక్కువ వాడతామని చెప్తారు. సో అట్లా వీళ్ళు కామన్గా ఎక్కువగా వాడింది ఏది అని అంటే 16. ఏంది 16? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 1కి డబల్ 2 చిన్న స్టోన్, 1, 2, 4, 8, 16. ఈ 16 అనే దాన్ని ఎక్కువ వాడినారు. 16 డబల్ మళ్ళీ 32 దాన్ని తక్కువ వాడినారు. 16 అనే దాన్ని కామన్గా ఎక్కువ వాడినారు. నాకు అర్థమైంది, నీకు డౌట్ వచ్చింది కదా. ఇప్పుడు చూడు 16 వాళ్ళు మాత్రమే కాదు మనం కూడా వాడినాం కామన్గా. అదేం సార్ అంటే ఎవరికన్నా పంతులకో పూజారికో మనం ఏదైనా దక్షిణ ఇచ్చేది ఉంటే ఏం చేస్తాం? 1116 ఇస్తామా? 1116 ఇస్తాం. ఆ 16 ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఇంకోటి లేదా 116 ఇస్తాం కదా. మరి ఆ 16 ఎక్కడి నుంచి వచ్చింది? అయినా అర్థమవుతలేదు కదా. సరే మన దొడ్డు భాషలో చెప్పుకుందాం. చిన్నప్పుడు గుర్తున్నదా నీకు? చారానా, ఆఠానా విన్నావా ఈ పేర్లు? మరి వేడికెళ్ళి వచ్చినాయి చారానా, ఆఠానా. ఇప్పుడు చూడండి మన తెలంగాణలో మనం చారానా, ఆఠానా వింటాం కదా. 1 రూపాయికి 16 అనాలు. 1 రూపాయికి 16 అనాలు. 16 అనాలు తెలుగమ్మ అంటారు కదా. సో 1 రూపాయికి 16 అనాలు వచ్చేది. సో 8 అనా అంటే ఏంది? 8 ప్లస్ అనా అంటే 8 అనాలు. 4 అనా అంటే ఏంది? 4 ప్లస్ అనా అంటే 4 అనాలు. 4 అనాలు అంటే 25 పైసలు. 8 అనా 8 అనాలు అంటే 50 పైసలు. 16 అనాలు మర్రా 16 అనాలు. ఓకేనా? 16 అనాలు అంటే 1 రూపాయి. సో ఇప్పటికీ కూడా మనం 1 రూపాయి అనేది అంటున్నాం కానీ ఆ రూపాయికి ఎన్ని అనాలు ఆ కాలంలో అంటే 16 అనాలు. ఓకేనా? సో వీళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఆ 16 నంబర్ అనేది అలా మనకు కంటిన్యూ అవుతూ ఇప్పుడు దక్షిణ కింద మారిపోయింది. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి వాళ్ళ వేయింగ్ స్టోన్కి సంబంధించిన రెప్లికా. అంటే వాళ్ళ వేయింగ్ స్టోన్ ఇట్లా క్యూబికల్ షేప్లో ఉండేది. ఓకేనా? క్యూబికల్ షేప్లో ఉండేది. దానిపైన ఇక్కడ కూడా ఇది 1 kg, 2 kg, 4 kg అని రాసి ఉండేది కాదు. ఓకేనా? మరి ఏ మెటీరియల్ వాడింది సార్ దీనికంటే? చెట్. మరి సార్ చెట్టే ఎందుకు? స్టియటైట్ స్టోన్ కూడా వీళ్ళు వాడింది కదా ఇండస్ వ్యాలీలో. స్టియటైట్తో చేయాలంటే స్టియటైట్ అనేది కొంచెం మెత్తని రాయి. అంటే వాడంగా ఏమవుతుందంటే ర్యాప్చర్కి అరిగిపోవడం జరుగుతుంది, వెయిట్ అనేది మళ్ళీ తేడా వస్తుంది. సో అందుకని హార్డ్ కోర్ స్టోన్ ఏదంటే చెట్ స్టోన్, దాన్ని వాడడం జరిగింది. ఆ చెట్ స్టోన్తో మళ్ళీ మనం బ్లేడ్స్ వేసేది, కత్తులు వేసేది తెలుసు కదా. సో మీకు చెప్పిన కదా లోవర్ డినామినేషన్స్ ఏంది? బైనరీ సిస్టమ్. ఇలా 1, 2, 4, 8, 16 ఇది లోవర్ డినామినేషన్. సార్ మరి ఎక్కువగా ఉంటే ఇలా అంటే అప్పుడు మనం డెసిమల్ సిస్టమ్ని వాడేది. ఓకేనా? డెసిమల్ సిస్టమ్ని వాడేది. సో మనం చెప్పుకున్నాం కదా 1 రూపాయికి ఎన్ని అనాలు? 16 అనాలు. సో ఇక్కడ చూడండి ఇలా ట్రేడ్కి వాళ్ళు ఇలా వేయింగ్ మెజర్స్ని వాడేది. ఓకేనా? ఇలా వేయింగ్ స్టోన్స్ని వాడేది. ఇక్కడ మనకు దొరికిన ఇవి వేయింగ్ స్టోన్స్ అండి. దీనికి రెండింతలు ఇది, దీనికి రెండింతలు ఇది, అలా వేయింగ్ స్టోన్స్ బైనరీ సిస్టంలో. సో ఇక్కడ చూడండి 1, 2, 4, 8, 16, 32, 64 ఇది
వీళ్ళు వాడినటువంటి ఆ స్టోన్స్కున్న వెయిట్. వీళ్ళు ఇందులో కామన్గా వాడింది, రెగ్యులర్గా ఎక్కువ వాడింది ఏంటి అంటే 16. ఏంది 16. దీన్ని వీళ్ళు ఎక్కువ వాడడం జరిగింది. ఓకేనా. సో మరి సింధు నాగరికత ప్రజల బరియల్ సిస్టమ్ ఎట్లుండేది, ఆ సమాధులు ఎట్లుండేది మనం చూసుకుందాం. ఓకేనా. ఇక్కడ మీరు చూడండి, డెడ్ బాడీస్ వర్ ప్లేస్డ్ ఇన్ ఏ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. అంటే డెడ్ బాడీస్ ని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏ దిక్కున పడితే ఆ దిక్కున పాతి పెట్టకుండా నార్త్ దిక్కున తల ఉండేటట్టు, సౌత్ దిక్కున కాలు ఉండేటట్టు, అంటే తవ్విన తర్వాత నార్త్ లో తల ఉండేటట్టు, సౌత్ లో కాలు ఉండేటట్టు వీళ్ళు ఆ శవాన్ని పూడ్చిపెట్టేది. ఓకేనా. దాంతో పాటుగా, శవంతో పాటుగా కొన్ని ఫుడ్ గ్రెయిన్స్, కొన్ని టూల్స్, కుండలు, ఆర్నమెంట్స్, తనకు నచ్చిన వస్తువులు, వీటన్ని కూడా పెట్టి పాతి పెట్టేది. ఓకేనా. మనకు అక్కడ ఆ సమాధులల్లో ఆ ఫుడ్ గ్రెయిన్స్ అవి ఎవిడెన్స్ దొరికినాయి కాబట్టి వీళ్ళు ఆవాలు వాడినరు, వీళ్ళు నువ్వులు వాడినరు, వీళ్ళు బియ్యం వాడినరు, ఇటువంటి మనకు కొన్ని ఎవిడెన్స్ దొరికినాయి. యూజ్డ్ 3 మెథడ్స్ ఆఫ్ బరియల్. సో సింధు నాగరికత ప్రజలు వచ్చేసి 3 రకాలుగా బరియల్ సిస్టమ్ని ఫాలో అయ్యారు. ఒకటి కంప్లీట్ బరియల్, రెండోది ఫ్రాక్షనల్ బరియల్, మూడోది వచ్చేసి కాల్ చేయడం. ఓకేనా. కంప్లీట్ బరియల్ అంటే ఏంది, గుంత తవ్వేసి శవాన్ని పూర్తిగా లోపల పెట్టేసి మట్టి వేసేసి పాతి పెట్టడం, ఇది కంప్లీట్ బరియల్. ఫ్రాక్షనల్ బరియల్ అంటే ఏంది, శవాన్ని బయట వదిలేసి అది భూమిలో కలిసిపోతుంది కదా, కుళ్ళిపోయి పురుగులు పట్టేసి భూమిలో కలిసిపోయిన తర్వాత, లేదా ఆ గద్దలు, రాబందులు పీక్కొని తింటాయి, జంతువులు వచ్చేసి తినేస్తాయి. తినేసిన తర్వాత మనకి ఆ ఎముకలు మిగులుతాయి కదా, ఆ ఎముకలు తీసుకొచ్చి మిగిలిన ఆ ఎముకలు తీసుకొచ్చి ఆ స్కెల్టన్ని భూమిలో పెట్టేసి పాతేసేది. దీన్ని ఫ్రాక్షనల్ బరియల్ అంటారు. సరే, ఇది కొంచెం నమ్మబుద్ధి కావట్లేదు అంటారా. ఇప్పటికీ ఇలాంటి ఫ్రాక్షనల్ బరియల్ సిస్టమ్ ఉంది. అంటే ఫ్రాక్షనల్ బరియల్లో ఈ పద్ధతి ఉంది ఇప్పటికీ. మనకు తెలంగాణలో పార్సీ గుట్ట అని ఉంటుంది, హైదరాబాద్లో పార్సీ గుట్ట అని ఉంటుంది. అంటే పార్సీ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, క్రిమేషన్ ప్రాసెస్ వీళ్ళు ఎలా ఉంటుందంటే, తీసుకెళ్ళి ఆ గుట్ట పైన శవాన్ని వదిలేస్తారు. చనిపోతారు కదా, చనిపోయిన తర్వాత ఈ శవాన్ని తీసుకెళ్ళి ఆ గుట్ట పైన వదిలేస్తారు. వల్చర్స్ అంటే ఈ రాబందులు అవి వచ్చేసి ఆ శవాన్ని మొత్తం పీక్కునేసి, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఈ బాడీ ఏదైతే ఉందో ఇది మళ్ళీ ప్రకృతిలోనే కలిసిపోవాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్. ఓకేనా. సో అట్లా మీరు ఇప్పటికీ యూట్యూబ్లో పార్సీ గుట్ట అని చెప్పేసి టైప్ చేస్తే ఆ బేబీస్ వాళ్ళు కూడా ఒక డాక్యుమెంటరీ తీసింది దీనిపైన. సో ఇప్పుడు చేయట్లేదు అట్లా. సో ఇంతకుముందు వేసేది, ప్రజెంట్ అట్లా చేయట్లేదు. ఓకేనా. పార్సీ గుట్ట అని ఉంటుంది తెలంగాణలో, మన హైదరాబాద్లో. పార్సీ గుట్ట పైన సేమ్ ఇలాగే శవాలు తీసుకెళ్ళి పార్సీ వాళ్ళు వదిలేసేది, తర్వాత ఆ వల్చర్స్ అవి పీక్కొని తినేది. దాన్ని శవాల గుట్ట అని అంటారు, పార్సీ శవాల గుట్ట అంటారు. ఓకేనా. రైట్. సో వీళ్ళు ఏం చేసేది, కంప్లీట్ బరియల్ అండ్ ఫ్రాక్షనల్ బరియల్. ఇంకోటి ఏంది, కాల్ చేసి, అంటే ఆ శవాన్ని కాల్చిన తర్వాత ఆ యాష్ని, ఆ బూడిదని మొత్తం ఆ కుండలో పెట్టేసి ఆ కుండని తీసుకెళ్ళి గుంతలో పాతి పెట్టేది. సో ఇది ఈ విధంగా. ఓకేనా. ఈ 3 కూడా మనకి ఇప్పుడు కనిపిస్తాయండి. ప్రజెంట్ టైంలో ఈ 3 కూడా ఉన్నాయి. కంప్లీట్ బరియల్స్ ఉన్నాయి, ఇలా కాల్ చేయడం ఉంది, తర్వాత ఈ పార్సీ గుట్ట పైన చెప్పుకున్నాం కదా, అలా శవాల్ని ప్రకృతికి వదిలేయడం కూడా మనం చూడడం జరుగుతుంది. రైట్. సో వీటితో పాటు మనకి ఇంకా కొన్ని స్పెషల్గా కూడా అనిపిస్తున్నాయి. లోతాలో మనకు జంట శవాలు దొరికినాయి, అంటే ఆడ మగని ఇద్దరిని కలిపి పాతిపెట్టిన సమాధి మనకు అక్కడ దొరికింది. రూపారా మనకు కుక్కతో పాటు మనిషిని పాతిపెట్టిన సమాధి దొరికింది. మళ్ళీ ఇంకొకటి ఏంది, పాట్ బరియల్స్ చూసుకున్నా ఇంతకుముందు కుండలో పెట్టి పాతిపెట్టడం. సో అలా. సార్ ఇదంతా కాదు సార్, ఓవరాల్గా సింధు నాగరికత ప్రజలు బరియల్ సిస్టంలో ఎక్కువగా దేన్ని యూజ్ చేశారంటే, దీన్ని కంప్లీట్ బరియల్ సిస్టమ్, అంటే గుంత తవ్వి పాతి పెట్టడం, దీన్ని ఎక్కువగా యూజ్ చేశారు. తక్కువ అంటే ఏంది, ఈ కాల్చడం లాంటి దాన్ని తక్కువగా యూజ్ చేసిండ్రు, పాతి పెట్టడం దాన్ని ఎక్కువగా యూజ్ చేసిండ్రు. సో ఇక్కడ చూడండి మనకు దొరికిన ఎవిడెన్స్, బర్న్ట్ బ్రిక్స్ బరియల్. ఎక్కడ, కాళీబంగన్లో కాల్చిన ఇటుకలతో సమాధి కట్టి లోపల పాతిపెట్టిన శవం మనకు దొరికింది. వుడెన్ కాఫిన్ అంటే చెక్క శవపేటికలో శవం పెట్టి పాతి పెట్టింది మనకు హరప్పాలో దొరికింది. పాట్ బరియల్స్ సూర్కటోడా మరియు లోతాల్లో కుండలో పెట్టి శవాల్ని పాతి పెట్టడం దొరికింది. గిఫ్ట్స్, థింగ్స్ బరీడ్ విత్ ద బాడీ. కాళీబంగంలో దొరికినటువంటి ఆ సమాధులలో ఎక్కువగా మనకు గిఫ్ట్స్ అంటే బహుమతులు, తనకు నచ్చిన వస్తువులతో పాటు పాతిపెట్టిన శవాలు మనకు దొరికినాయి ఎక్కడ, కాళీబంగంలో. పెయిడ్ బరియల్ అంటే ఆడామగా ఇద్దరు శవాల్ని కలిపి పాతిపెట్టిన సమాధి మనకు ఎక్కడ దొరికింది, లోతాలో దొరికింది. సో వీటితో పాటుగా హరప్పాలో మనకు దొరికిన శ్మశాన వాటిక హెచ్ షేప్ లో ఉంది. ఏ షేప్ లో, హెచ్ షేప్ లో మనకు శ్మశాన వాటిక ఎక్కడ దొరికిందంటే హెచ్ ఫర్ హరప్పా అని చెప్పుకోవచ్చు. కుక్కతో పాటు శవాన్ని పాతి పెట్టింది మనకు సమాధి ఎక్కడ దొరికిందంటే రోపార్లో దొరికింది. ఎక్కడ, రోపార్లో. సార్ మరి మనం ఇంతకుముందు ఇది కూడా చెప్పుకున్నాం కదా, ఏంది, శవాన్ని కాల్చేసి ఆ బూడిదని మొత్తం కుండలోకి తీసుకొని కుండల్ని పాతి పెట్టని చెప్పుకున్నాం కదా, అది ఎక్కడ దొరికినాయి సార్ అంటే యాష్ స్పాట్స్. ఎక్కడ దొరికినాయి యాష్ స్పాట్స్ మనకు, సూత్కా జెండర్. ఎక్కడ, సూత్కా జెండర్ లో మనకు ఈ శవాన్ని కాల్చినటువంటి ఆ బూడిదతో పాటు పాతి పెట్టబడిన కుండలు మనకు ఎక్కడ, సూత్కా జెండర్ లో దొరకడం జరిగింది. సో ఇక్కడ చూడండి పాట్ బరియల్స్, ఇక్కడ ఏంది పాట్ బరియల్స్. ఓకేనా, కుండలో పెట్టి పాతి పెట్టడం. ఇక్కడ ఏంది సిస్ట్ బరియల్, రాతిది నిర్మాణం చేసి సమాధి దాని లోపల పాతి పెట్టడం. సో ఇక్కడ చూడండి కుండలో అస్థికలు, బూడిద, అంటే ఆ చనిపోయిన మనిషిని కాల్చేసి ఆ బూడిదలో అస్థికలు తీసుకొచ్చి కుండలో పెట్టి ఆ కుండని లోపల ఇలా పాతి పెట్టేది. ఓకేనా. సో ఇక్కడ చూడండి
మనిషితో పాటు కుండలు, వస్తువులు, ధాన్యాలు, తనకు నచ్చినటువంటి కొన్ని వస్తువులు పెట్టి పాతి పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి, లోథాల్లో మనకు దొరికినటువంటి జంట శవాలు, అంటే ఆడ మగ ఇద్దరిని కలిపి పాతి పెట్టినట్టు మనకు ఆ సమాధి ఎక్కడ దొరికింది అని అంటే లోథాలో దొరికింది. లోథాలో దొరికినటువంటి ఇవి జంట శవాలు. సో ఏంది, మన కాళీబంగంలో చెప్పుకున్నాం కదా, వస్తువులు, బహుమతులు అని చెప్పేసి. సో ఇది ఆ శవం చూడండి, చనిపోయిన తర్వాత ఆ సమాధిలో మన కుండలు, ఇందులో కొన్ని ధాన్యాలు, ఆయనకు నచ్చినటువంటి బంగారం, పూసలు ఇవన్నీ పెట్టేసి పాతి పెట్టడం జరిగింది.